గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో గురు పౌర్ణమి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంపార్టెంట్ లెసన్ ఒకటి నేర్పిస్తాను. సో మెయిన్ ఏంటంటే ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే లాస్ట్ 1 ఇయర్గా మీ ఎర్నింగ్స్ కానీ మీరు సాటిస్ఫై అయిపోయారు అంటే వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదండి, వాళ్ళు చూడడం వేస్ట్. సో ఎవరైతే లాస్ట్ 1 ఇయర్గా అనుకున్న రిజల్ట్ రావట్లేదు, సో ఏదో మిస్ అవుతున్నాము అనుకున్న వాళ్ళకి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా. ఓకే, మెయిన్ ఇప్పుడు నేను ఒక మామిడి చెట్టు కింద ఉన్నానండి. సో మెయిన్ ఏంటంటే మామిడి చెట్టుకి ఏమొస్తుందంటే మ్యాంగోసే వస్తాయి. సో ఇక్కడ చూసారంటే మ్యాంగోస్, చెట్టుకి మ్యాంగోస్ ఉన్నాయి. సో మనం ఈ చెట్టు కింద కూర్చొని నాకు ఆరెంజెస్ కావాలి అంటాను. మెయిన్ మన లైఫ్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్క వీడియోని అర్థం చేసుకుంటే మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. సో నేను మామిడి చెట్టు కింద ఉన్నాను. ఇప్పుడు నేను ఈ చెట్టు కింద కోసానంటే మామిడి పండే వస్తుంది తప్ప వేరే ఫ్రూట్ ఏది రాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే మామిడి చెట్టు కింద కూర్చొని నాకు ఆరెంజ్లు కావాలి, సో నాకు ఆరెంజ్ కానీ యాపిల్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. మెయిన్ మన లైఫ్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని కింద కూర్చొని ఆరెంజెస్ కావాలంటాం. సో ఆరెంజెస్ రావన్న విషయం మనకి తెలుసు, ఏం తెలుసు. దీంతో మనం ఏం చేస్తామంటే నా టైం బాగలేదు, సో నా టైం బాగలేదు అందుకని ఏం చేస్తారంటే ఒక గురువు దగ్గరికి వెళ్తారు. అంటే జాతకాలు చూపించుకుంటే మీలో కుజు దోషం ఉంది, రావుకేతు పూజ చేయించాలంటారు. రావుకేతు పూజ చేసినా ఈ చెట్టుకి మ్యాంగోసే వస్తాయి తప్ప ఆరెంజ్లు రావు. లేదు కొంతమంది అంటారు నీకు రావుక ఏదో 7.5 years శని ఉంది, 2000 ఇప్పుడు 24 కదా, 30 దాకా మీకు టైం బాగలేదు, 2030 తర్వాత మీ జాతకం మారిపోతుంది, మీరు వెళ్ళిపోతారు అంటే ఆ 2030 కూడా ఈ చెట్టుకి ఆరెంజ్లే వస్తాయి తప్ప మ్యాంగోలే వస్తాయి తప్ప ఆరెంజ్ అన్నది రాదు. ఫస్ట్ క్లారిటీగా ఇది కూర్చోండి, ఇది మీరు అర్థం చేసుకోండి. మీ ఇన్కమ్ సరిపోవట్లేదు అంటే మామిడి చెట్టు కింద కూర్చొని నాకు ఆరెంజ్లు రావాలి అంటే ఏ దేవుడి వల్ల కాదు. సో మామిడి చెట్టుకి మామిడి కాయలే అట్టే వస్తుందో, మనం చేసే లాస్ట్ 1 ఇయర్గా మీరు చేసిన వర్క్కి అవుట్పుటే మీ యొక్క లాస్ ఆర్ గెయిన్. ఇప్పుడు జాబ్ చేస్తున్నారనుకోండి, జాబ్లో చేసిన వర్క్కి ఆ డబ్బులే వస్తాయి అంతే, మీరు అది ఫిక్స్డ్ అనమాట. లాస్ట్ 1 ఇయర్గా జాబ్ చేశారంటే నెక్స్ట్ 1 ఇయర్ జాబ్ చేస్తే మహా అంటే 10 to 20% హైక్ వస్తుందే తప్ప మిలీనియర్ అవ్వాలి అన్నది వర్కౌట్ కాదు. ఇది ఫిక్స్డ్ అయిపోండి. ఇప్పుడు ఏమి చేయాలి, నేను ఇప్పుడు మ్యాంగో ట్రీ బదులు ఆరెంజ్ కావాలి నాకంటే నేనేం చేయాలంటే ఈ చెట్టుని కొట్టేసి ఫ్రెష్గా ఆరెంజ్ ట్రీ వేసి, ఆరెంజ్ ట్రీకి కావాల్సిన దాని ముందు ట్రీస్ కొనుక్కొని వచ్చి నాటి దానికి వర్క్ చేస్తే అది ఒక 2 yearsకి పెరిగి ఆరెంజ్ ఇస్తే తప్ప ఇది ఆరెంజ్ ట్రీ ఇచ్చే కాన్సెప్టే లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 1 year మీరు ఒక 10 lakhs ఎర్న్ చేయాలా, 1 lakh ఎర్న్ చేయాలా, 5 lakhs ఎర్న్ చేయాలా అన్నదానికి ఒకటే ఒక థింగ్ ఏంటంటే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు వర్క్ చేయకుండా రిజల్ట్ మారుతుంది అనుకోవడం ఇంపాసిబుల్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ వర్క్ ఏందనేదంతా నేను నేర్పించాను, దాన్ని మీరు ఫాలో అయితే వస్తుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకొని, నాకు టైం బాగలేదు, జాతకం బాగలేదు, నాకు ట్రేడింగ్లో సక్సెస్ కాలేకపోతున్నాను, ఇవన్నీ కాదండి. స్టార్టింగ్ ఈ వీడియో చూసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. రేపటి నుంచి నేనేం చేయాలి, వర్క్ చేయాలి. వర్క్ చేయడానికి తెలియకపోతే నేను గైడెన్స్ ఇవ్వగలుగుతానే తప్ప మీ వర్క్ నేను చేయలేను. మీకు రిజల్ట్ రావాలి అంటే మీరు మాత్రమే చేయాలి, మీరు మాత్రమే వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్ అన్నది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వర్క్ ఏం చేయాలి, ప్రతిరోజు మీ ఫాలో అయిన స్ట్రాటజీతో ఈరోజు ఏ చార్ట్లో ఆర్డర్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. వచ్చిన ఆర్డర్ని
ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ అనేది ఎండ్ ఆఫ్ ది డే కానీ ఆర్డర్ అయిపోయిన తర్వాత కానీ బుక్లో నోట్ చేయాలి. జర్నల్ మెయింటైన్ చేస్తేనే మీరు ఆ వర్క్ చేసినట్టు. జర్నలింగ్ చేయకుండా పెన్ను పేపర్ పెట్టకుండా మీరు ఏమి కానీ గాల్లోనే ఉంటుంది మీ వర్క్ అంతా. సో ఎవరైతే రిజల్ట్కి బాధపడకుండా, నేను చెప్పినట్టు లైవ్ ఎగ్జాంపుల్ ఇది, మీరు మిలీనియర్ కావాలి అనుకుంటే చేసే వర్క్ మారిస్తే తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేనే లేదు. అది మీరు 2024లో వర్క్ చేస్తారా, 2025లో వర్క్ చేస్తారా, 2030కి వర్క్ చేస్తారా అన్నది మీ చాయిస్. సో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. వర్క్ చేయని వాళ్ళు బాధపడతానే ఉంటారు. సో బాధపడి ప్రయోజనం లేదు. ఈరోజు మంచి డెసిషన్ తీసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, మామిడి చెట్టు కింద ఆరెంజ్ అనే ఫ్రూట్ రాదు. మీ లైఫ్లో కూడా చెయ్యాల్సిన వర్క్ని కరెక్ట్గా చేస్తేనే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏది లేదు. దేవుడు కూడా కాపాడలేడు. అదే నేను చెప్పినట్టుగా చేశాడంటే దేవుడే మీ వెనకాల సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని పైకి గ్రో చేస్తాడు. థ్యాంక్ యూ అండి.